బిగ్ బాస్ 8 చేసిన తప్పలేదు. బ్రదర్ చెప్పండి సార్. బిగ్ బాస్ చూస్తున్నారు, కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారు కదా, ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ వచ్చారు. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా మీకు గేమ్? నాకైతే ఇంట్రెస్ట్ తగ్గింది సార్ గేమ్ మీద, ఎందుకంటే ప్రీవియస్ గేమ్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ తో పోల్చుకుంటే. ఎందుకంటే ప్రీవియస్ గేమ్ లో ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అప్పుడు అందరు ముఖాలు మేము చూడలేదు కాబట్టి మాకు ఇంట్రెస్టెడ్ అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ తేజ వచ్చాడు, గౌతమ్ ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, వీళ్ళని చూసిన వాళ్ళం కాబట్టి మాకు ఇంట్రెస్ట్. ఓకే బ్రదర్, ఇప్పుడు నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ బాగా ఆడతాడు, బాగా ఆడతాడు. సైలెంట్ గా ఆడతాడు, తన ఆట తను ఆడుకుంటాడు. నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా ఉంది టైటిల్, మీకు అలా అనిపిస్తుందా? నాకైతే గౌతమ్ అనిపించట్లేదు. గౌతమ్ అనిపించట్లేదా? కానీ చాలా మంది ఏమంటున్నారంటే గౌతమ్ అనే వ్యక్తి ఇలా రెడ్ టవల్ కట్టుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని క్యాచ్ చేయడానికి వచ్చాడు. మీరేమంటారు? ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసినా కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు, గేమ్ వేరు. గేమ్ పరంగా ఓట్లు పడాలి కదండి, ఓట్లు పడాలంటే మరి బిగ్ బాస్ లో కష్టం కదా. అంటే వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇటు గౌతమ్ ఒకరే ఆడుతున్నాడు. సో లేదండి, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి మళ్ళీ గెలిచే ఛాన్స్ కూడా లేదండి. మా ఒపీనియన్ ప్రకారం అయితే నిఖిల్ రావచ్చని మేము అనుకుంటున్నాం. సో పృథ్వీ అగ్రెసివ్నెస్ గురించి ఏం చెప్తారు? పృథ్వీది ఏం లేదండి, ఎంతవరకు ఉన్నా కూడా లైవ్ ట్రాక్స్, గేమ్స్ ఇవే ఆటలు తప్ప గేమ్ మీద ఎఫర్ట్స్ పెట్టినట్టు కానీ ఎక్కువ ఇతరుల మీద ఎప్పుడు చూసినా కాన్సన్ట్రేషన్ పెట్టాడు తప్ప తన గేమ్ తను ఆడినట్టు ఎక్కువ కనపడలేదు. అసలు విష్ణుప్రియ ఎందుకు పోయింది మరి అందులోకి? విష్ణుప్రియ జనాలకు ఎందుకు పోయిందంటే ఆల్రెడీ టీవీ షోలో ఆమె ఆల్రెడీ చేసింది, ఆమె ఎపిసోడ్ లో చేసింది, సుడిగాల్ సుధీర్తో వేరే వాళ్ళతో కంపెనీ చేసింది కాబట్టి విష్ణుప్రియకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. దాని వల్ల ఓట్లు పడుతున్నాయి కానీ ఆమె గేమ్ పరంగా కానీ ఆమె ఆట పరంగా కానీ ఎవరు కూడా. గేమ్ కప్పు గెలవాలంటే గేమ్ ఆడాలి కదా. గేమ్ ఆడాలి కరెక్టే, కానీ ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఇంత ప్రపంచంలో ఇంత మంది ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్లు అందరి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఓట్లు వేస్తున్నారు. అది ఫైనల్లో రిజల్ట్ మీకు తెలుస్తుంది, ఫైనల్లో వచ్చేది ఎవరు అనేది మాకు రిజల్ట్ మనం అప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎంతవరకు ఆడినా కూడా విష్ణుప్రియ అంటాం, అదంటాం, ఇదంటాం, అది కాదు కావచ్చు మనకు ఫైనల్లో రిజల్ట్ ఎక్కడ ఇద్దరు నిలబడతారు. ఆయన ఇద్దరిలో మాత్రం విష్ణుప్రియ ఉండాలి కదా మీరు అన్నట్టుగా. ఆ విష్ణుప్రియకి ఛాన్స్ లేదని మేము అంటాం. ఆ ఎలిమినేషన్ అనేది ఎవరు లేదు సార్, కాకపోతే ఏంటంటే ఎవరు డల్ క్యాండిడేట్ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు రోహిణి కానీ వీళ్ళు ఆల్రెడీ తేజ కానీ వీళ్ళు కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిపోయిన కాబట్టి వీళ్ళకు ఎక్కువ నిలబడినారు, వీళ్ళే కావచ్చు ఎలిమినేషన్, రోహిణి కానీ తేజ కానీ. లేదు 90% లేదు సార్. ఎందుకు చెప్పాలన్నా వైల్డ్ కార్డ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ గేమ్స్ అన్ని చూసాం సార్. మళ్ళీ వచ్చి బిగ్ బాస్ అందుకోసమే ఇంట్రెస్ట్ తగ్గింది సార్ చాలా మంది చూడడానికి. ఇప్పుడు కొత్త ముఖాలు చూస్తే ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ చూడగలుగుతాం. ఆల్రెడీ తేజ ఏడ్చాడు, తేజ నవ్వాడు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆడడం చూడాలంటే మనిషికి ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఫైనల్ గా నిఖిల్ విన్నర్ అని చెప్తారు మేము అనుకుంటున్నాం, అంటే మా ఒపీనియన్ అయితే మేము అనుకుంటున్నాం. టాప్ 3 అంటే ఇప్పుడు నిఖిల్ అయితే ఉండొచ్చండి. నిఖిల్, ఒక నబీ అనే అతను తెలంగాణ, తర్వాత వచ్చేసి పృథ్వీ కానీ గౌతమ్ ఛాన్స్ లేదు. గౌతమ్ ఎంతవరకు అన్నా ఫైనల్ వరకు ఉండనియారండి సార్. విష్ణుప్రియ గేమ్ అని కాదు సార్, విష్ణుప్రియ ఏంటంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి విష్ణుప్రియకు గేమ్ కాకుండా ఓట్ల పరంగా ఆమె ఎక్కువకొస్తున్నారు సార్. ఓట్లు అనేది పడుతున్నాయి ఆమెకి. ఎట్లంటే ఆమె ఎపిసోడ్ల పరంగా కానీ బయట చూస్తే ఫాలోవర్స్ ఎక్కువ విష్ణుప్రియకి. ఒక శ్రీముఖి గారు కానీ విష్ణుప్రియ కానీ ఎక్కువ కాబట్టి అట్లా పడుతున్నాయి. కానీ ఆమె గేమ్ పరంగా అయితే ఆమె లాస్ట్ వరకు అయితే ఉండనియారు సార్ ఫైనల్. ఆమె గేమ్ అయితే మాకైతే అంత సాటిస్ఫాక్షన్ ఏమని. అది కామెడీ పరంగా తీసుకుంటే ముక్క వినేష్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కి ఉండాల్సి వస్తుంది అంతే, అంతవరకే. కొంచెం మనిషిని ఊరట కలిగించు. సో బిగ్ బాస్ 8 చేసిన తప్పలేదు, ఇప్పుడు సీజన్ 8 చేసిన తప్పలేదు బిగ్ బాస్ వల్ల. నెంబర్ 1 మేజర్ ఏంటంటే ఒకసారి తీసుకొచ్చిన వాళ్ళని రెండోసారి తీసుకురాకూడదు. ఎందుకంటే మేము చాలా టీవీల ముందు కూర్చుంటూ అలిసి పొద్దున్న నుంచి ఉదయం డ్యూటీలు చేసి సాయంత్రం వస్తాం.